Hi TET and DSC aspirants, welcome to IQ Academy. మ్యాథ్స్ ట్రిక్స్ లో భాగంగా ట్రిక్ నెంబర్ 2 చూస్తున్నాం. ఇది మాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దానికి మాక్సిమం గానీ మినిమం వాల్యూ గానీ ఎలా కనుక్కోవాలి అనే దానిపైన ఇది ప్రీవియస్ డిఎస్సి పేపర్ లోంచి తీసుకోబడిన క్వశ్చన్. ఇటువంటి మోడల్ క్వశ్చన్స్ ఎక్కువగా రిపీటెడ్ గా వస్తుంటాయి కాబట్టి మాక్సిమా ఆర్ మినిమా ఎలా కనుక్కోవాలి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఇప్పుడు క్వశ్చన్ ద్వారా మనం అర్థం చేసుకోబోతున్నాము. చూడండి, ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, -3x² -2 + 3x అని. దీని యొక్క గరిష్ట విలువ అంటే మాక్సిమం వాల్యూ కావాలి. సో ఇది అడక్కపోయినా కూడా మనం చెప్పొచ్చు దీనికి మాక్సిమం ఉందా మినిమం ఉందా అని. జస్ట్ x² యొక్క గుణకం కోఎఫిషియంట్ చూస్తే x² ముందర ఏముందో చూస్తే చాలు. x² ముందర నెగటివ్ వాల్యూ ఉంటే దానికి మాక్సిమం వాల్యూ ఉంటుంది. x² ముందర పాజిటివ్ వాల్యూ ఉంటే దానికి మినిమం వాల్యూ ఉంటుందని మనం కనుక్కోవచ్చు. సో x² ముందర ఉండేదాన్ని చూస్తే చాలు, కోఎఫిషియంట్ గుణకాన్ని. x² గుణకం నెగిటివ్ అయితే మాక్సిమం వాల్యూ, పాజిటివ్ అయితే మినిమం వాల్యూ ఉంటుందని కనుక్కోవచ్చు. ముందు దీన్ని ఆర్డర్లో రాసుకుందాం. x² టర్మ్, x² తర్వాత xలు, x తర్వాత నంబర్. ఇది ax² + bx + c రూపంలో ఉంటుంది. ax² + bx + c ఫామ్ లో ఉంటుంది. ఇప్పుడు మాక్సిమం అడిగినా మినిమం అడిగినా ఒకటే ఫార్ములా. మాక్సిమం వాల్యూ అడిగినా మినిమం వాల్యూ అడిగినా గరిష్ట కనిష్ట ఏ విలువ అడిగినా ఒకటే ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుంటే చాలు మనకు. 4ac - b²/4a. సో ఈ సూత్రంతో మనం ఏం చేస్తామంటే ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఏది అడిగినా కూడా కనుక్కోవచ్చు మాక్సిమం ఆర్ మినిమం వాల్యూ. 4 a వాల్యూ -3, c వాల్యూ -2, -b² 3² / 4 × a -3. 4 3s are 12, 12 2s are 24, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 3s are 9 డివైడెడ్ బై 4 3s are 12, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఈ 3 మల్టిప్లై చేస్తే +24 వచ్చింది. 24లో 9 తీసేస్తే 15 డివైడెడ్ బై -12. దీన్ని సింప్లిఫై చేసుకుంటే క్యాన్సిలేషన్ 3 5s are 3 4s are పోతుంది. ఆన్సర్ -5/4. సో ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది చూద్దాం. -5/4 ఆప్షన్ 1 కరెక్ట్. ఈ విధంగా మాక్సిమం అడిగినా అంటే గరిష్ట అడిగినా కనిష్ట విలువ అడిగినా కూడా, మాక్సిమం అడిగినా మినిమం అడిగినా సేమ్ ఫార్ములా 4ac - b²/4a. ఒకవేళ బిందువు అడిగినాడు అనుకోండి, పాయింట్ అడిగినాడు, ఏ పాయింట్ దగ్గర మాక్సిమం మినిమం వచ్చింది దానికి కూడా ఒక ఫార్ములా ఉంది, -b/2a. ఇది కూడా అవసరం రావచ్చు, నోట్ చేసుకోండి. -b/2a అనే పాయింట్ దగ్గర మాక్సిమా కానీ మినిమా కానీ ఏదైనా కానీ సేమ్ ఫార్ములా. పాయింట్ వచ్చేసి -b/2a. ఎలా కనుక్కోవాలి? దీని ముందర నెగిటివ్ ఉంటే మాక్సిమం, ప్లస్ ఉంటే మినిమం వాల్యూ ఉంటుంది. గరిష్ట కనిష్ట ఈ విధంగా కనుక్కోవచ్చు. జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. -5/4 వచ్చింది. ఇటువంటి మరిన్ని డిఎస్సి ట్రిక్స్ కు సంబంధించి వీడియోస్ కోసం ఐక్యూ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.